హలో అండి. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? పనసకాయ అండి. చిన్న పనసకాయతో బిర్యానీని ఎలా చేయాలో చూసేద్దాము. నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వాళ్ళైనా లేదా వెజ్ తినే వాళ్ళైనా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నాన్ వెజ్‌కి ధీటుగా ఉంటుంది మరి దీని రుచి. దీనికోసం ముందుగా నైఫ్‌కి ఆయిల్ అప్లై చేసేసి పనసకాయ తోలును పీల్ చేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాస్త పసుపు వేసి వాటర్ వేసి కడిగేసి తర్వాత పసుపు, ఉప్పు వేసి నీళ్ళలో బాగా 10 నిమిషాల వరకు ఉడికించేసుకొని తర్వాత 1.5 గ్లాస్ వరకు రైస్‌ని చక్కగా కడిగేసి పెట్టుకొని నార్మల్‌గా మనం బిర్యానీకి ఎలా రైస్‌ని ప్రిపేర్ చేస్తామో అలా 70% వరకు హోల్ గరం మసాలా వేసేసి ఉడికించుకోవాలి. తర్వాత బిర్యానీ కోసం ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసాం కదా, ఆ ఆయిల్ని కూడా వేసుకుని మనం ఉడికించిన పనసకాయ ముక్కలు, హోల్ గరం మసాలా, అలాగే 1 కప్పు పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి ఇక్కడ కుక్ చేసిన రైస్ని వేసుకుని ఇలా లేయర్స్గా ఆనియన్స్ని లేయర్గా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ఇలా లేయర్స్గా వేసేసి తర్వాత ఒక ఫైల్ పేపర్ పెట్టేసి ఒక 10 నిమిషాలు దమ్ కానిచ్చి తర్వాత సర్వ్ చేసుకుంటే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.